చదువుకుంటేనే వాడి ఆలోచన మారుతుంది, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. ఇండియాలో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ శతనా కొడుకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం నాశనం చేస్తున్నారు. దానికి విరుగుడు ప్రజలు చదువుకుంటే వాళ్ళ ట్రాప్లో పడరు. సింపుల్. రాజేష్ నాయుడు బ్రదర్, నాకు కూడా అదే అర్థం కాలేదు బ్రదర్. బాబు గోగినేని గారు ఎంఎన్ రాయ్ సిద్ధాంతం అని చెప్తారు. ఎంఎన్ రాయ్ గురించి చాలా మంది చెప్తారు, అదే నాస్తికవాదము అది చెప్తారు. సో ఎంఎన్ రాయ్ సిద్ధాంతం అని చెప్తారు. పార్టీ రహిత రాజకీయాలు అంటున్నారు. నేను పెద్దగా చదవలేదు, మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి అని ఉద్దేశంతో. నాకు కూడా అవగాహన లేదు బ్రదర్. సో అంటే దేవుడు ఉన్నట్టే కదా రాతోడు బాయ్, నాకు అర్థం కాలే. ఎక్కడున్నాడో చూపెట్టు బ్రదర్. అది వాళ్ళ నమ్మకము, నేను నమ్ముతలేను కదా. నేను అల్లా ఉన్నాడని నేను మొక్తలేను కదా, నేను జీసస్ ఉన్నాడని మొక్తలేను కదా, నేను రాముడు ఉన్నాడని మొక్తలేను కదా, నేను ఎవరిని మొక్తలేను కదా. నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా ఎవరికైనా చెప్తే వాళ్ళు చెప్పిన బుద్ధుడు చెప్పిండు అనుకో, బుద్ధుడు ఆయన చెప్పిన జీవన విధానంకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. కానీ ఇప్పుడు నా కష్టం తీర్చమని బుద్ధుడు మొక్తలేను కదా. సో అది వాళ్ళు నమ్ముతుండ్రు కావచ్చు, నేను నమ్ముతలేను కదా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఎక్కడ ఎవడు ఒక వ్యక్తి రూపంలో నీ అద్భుతాలు చేసేటోడు ఎవడు ఎక్కడ లేడు ఒక వ్యక్తి రూపంలో అని చెప్తున్నా. ఎస్, యూనివర్స్ ఉంది, విశ్వం ఉంది, ప్రకృతి ఉంది, అది అత్యంత శక్తివంతం ఉంది, అది ఒక సిస్టమేటిక్గా నడిపించుకుంటుంది తనతానే. ఓకే, ఒక వ్యక్తి ఎవడు కంట్రోల్ చేస్తలేడు. దానికి కావాల్సిన మెకానిజమ్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఇంకో ఫిజిక్స్, శక్తి తరంగాలు, ఇంకో తరంగాలు, ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. కానీ ఒక వ్యక్తి చెప్తే ఇవన్నీ వినవు. వ్యక్తి చెప్తే భూమి తన గమనాన్ని మార్చుకోదు, సూర్యుడు వచ్చేది ఆగది, వద్దంటే ఊరుకోడు, వర్షం పడేది ఆగది. వ్యక్తికి కంట్రోల్ శక్తి ప్రకృతి మీద, యూనివర్స్ మీద లేదు. దానంతట అదే ఆ సిస్టమ్ని మేనేజ్ చేసుకుంటూ నడిపించుకుంటుంది. ఎస్. సో ఇక్కడ దేవుడు అనేటోడు లేడు అనేది నేను చెప్తున్నా. కావాలంటే ఎక్కడికన్నా అక్కడికి నీకు స్పేస్ క్రాఫ్ట్ పంపిద్దాం, టెలిస్కోప్ పంపిద్దాం, ఇంకేదో పంపిద్దాం. మనకు తెలిసి ఈ యొక్క భూమి మీద తప్ప వేరే ఎక్కడ కూడా సోఫార్ అయితే జీవం లేదు. ఓకే, ఈ భూమి మీద ఉన్నాడు ఒకడు కూడా, అద్వితీయమైన శక్తులు ఉన్నాడు ఒకడు లేడు. సో ఇప్పుడు నీ బాధ ఏందో నాకు అర్థం కాలేదు. అయినా సరే నువ్వు రాముడే దేవుడు అని నమ్ముకుంటా అంటే నమ్ముకోరా అయ్యా. అది నాకు నష్టం కానంత వరకు, మూఢాచారాలు జొప్పించినంత వరకు, దోసుకున్నంత వరకు, ఏమన్నా పోక్కో, నీకు కాలక్షేపం అవుతుంది, ఏమన్నా విక్కో, మాకు సంబంధం లేదని చెప్తున్నా. నాకు పట్టించుకోను, నాకు చెప్పకు అని చెప్తున్నా. నేనేమంటున్నా, వాడెవడో నమ్ముకుంటే దేవుడు ఉన్నాడని అది నా తప్పు కాదు కదా. దానికి నేనేం చేస్తా? నేను లేడు అని చెప్తున్నా. ఎక్కడా ఏ దేవుడు లేడు, ఏ మతానికి చెందిన దేవుడు ఎక్కడా లేడని చెప్తున్నా. మంచి చేసినోడే దేవుడు, సిద్ధాంతం చెప్పినోడే దేవుడు అంటే అనుకోరా అయ్యా, తప్పేం కాదు అంటున్నా. ఆడ దేవుడు అన్నోనికి అద్భుతమైన శక్తులను అంటగట్టకు అంటున్నా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాడికి తెలియని అద్వితీయమైన శక్తి ఈ యూనివర్సో, ఈ ప్రకృతితో చేస్తుంది, దాన్నే వాడు దేవుడు అని పేరు పెట్టుకున్నాడేమో. దాన్ని నేనేం చేయాలి? బీజేపీ ఆర్ఎస్ఎస్ భారత్ని ఎన్నాళ్ళు పాలించాయి? 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ వల్ల కదా నాశనమైంది. ఏమైందో చెప్పకూడదు, నీ గుండె మీద చేసుకుని అమ్మ గుట్టితే. ఓకే, 70 ఏళ్ల కింద భారతదేశం ఏముండే, ఇవాళ ఎట్లా నాశనమైందో అని చెప్పు. లేకపోతే నీళ్ళేని బాయిల దుంకి ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు అమ్మకే ఉడితే రాతోడు బాయ్. 70 ఏళ్ల కింద బ్రిటిష్ వాడు పోయేటప్పుడు భారతదేశం ఎట్లా ఉండే, ఇవాళ 2014 కాడికి ఏడికెందో చెప్పురా అయ్యా. కావాలంటే ఇలా జాయిన్ గా. అరే, నీలాంటి ఎడ్డినా కొడుకులు ఈ రాజస్థాన్ నుంచి ఉప్పు అమ్ముకోవడానికి కచర మీద వచ్చి ఇట్లా ఈ 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఇప్పుడు 70 ఏళ్ల కింద ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది అది కదరా లెక్క. 70 ఏళ్ల కింద బ్రిటిష్ వాడు మంచిగా అన్ని పెట్టిపోతే కాంగ్రెస్ వాడు దెంగి నాశనం చేసిండా చెప్పు. 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం దిక్కు ఎన్ని దిక్కుల బార్డర్ ఉండే, ఎన్ని దిక్కుల ఆర్మీ ఉండే చెప్పు నాకు. వాడు బ్రిటిష్ వాడు రాకముందు, లేకపోతే ఈ యొక్క యూరోపియన్లు రాకముందు 25 to 27% ఆఫ్ ద ప్రపంచంలో మొత్తం సంపదలో 24వ వంతు, ఓకే, తక్కువ భారతదేశంలో ఉండే సంపద. ఇది కన్ను కొట్టి ఎత్తుకుపోయేటాడు అంతా ఎత్తుకుపోయారు. ఓకే, వాడు ముగ్గురు ఈ యొక్క ఇరాన్కి చెందినటువంటి వాళ్ళ, ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ, గజనీ అనేటోడు ఎత్తుకుపోయిండు. తర్వాత నాదిర్ షా అనేటోడు ఎత్తుకుపోయిండు. తర్వాత వాడు తైమూర్ అనేటోడు ఎత్తుకుపోయిండు. ఓకే, వాడు ఎత్తుకుపోయి 3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా అక్కడ ట్యాక్సులు వసూలు చేయనంత పైసలు ఎత్తుకుపోయిండు. కోహినూర్ వజ్రం ఎత్తుకుపోయిండు. ఆ యొక్క మొఘల్ షాజహాన్ పెట్టిన ఆ నెమలి సింహాసనం ఎత్తుకుపోయిండు. ఎవరిని దోసిందో ఆడ ఎత్తుకుపోయిండు. ఎవరు? ఆ ముగ్గురు. ఆ తర్వాత బిగ్గెస్ట్ నష్టం ఎత్తుకుపోయింది ఎవడు? బ్రిటిష్ వాడు. మిగతా వాళ్ళందరూ వ్యాపారం చేశారు కానీ వాళ్ళు అంత పెద్ద లెవెల్ ఎత్తుకోవాలి.
వ్యాపారం చేసి ఆ వ్యాపారం ద్వారా కొంత లాభం తీసుకున్నారు. ఫ్రెంచ్ వాడు, డచ్ వాడు, పోర్చుగీస్ వాడు. కానీ మొత్తం ఎత్తుకుపోయింది వాడు బ్రిటిష్ వాడు పోయేటప్పుడు 27% ఉన్నటువంటి సంపద 1-2% కూడా లేదు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. కావాలంటే బ్రిటిష్ అండర్ ఇండియా రాజ్ అని కొట్టి గూగుల్లో ఇప్పటికీ యూట్యూబ్లో చూడు. ఓకే, బట్టలు లేవు, ఆడామికైనా ఒకటే తెల్ల చీర ఉంటుంది, మగవాడికైనా ఒకటే చీర ఉంటుంది. ఏదో భూస్వాములు రాజులు ఈ వీళ్ళు తప్ప మెజారిటీ 90% ప్రజలు అడుక్క తిన్నారు. వెనకటి రాజుల కాలంలో కూడా ఇదే పరిస్థితి. రాజు ధనవంతుడు కానీ సంపద ఉంది కానీ ప్రజలకు లేకు మెజారిటీ రాజుల కాలంలో. కాబట్టి ఏ స్థాయిలో ఉండే 1947లో 2014లో ఏ స్థాయికి వచ్చినాం? న్యూక్లియర్ వెపన్ దేశం ఎట్లయింది, మెడికల్ రీసెర్చ్ ఎట్లయింది, ఇంకో రీసెర్చ్ ఎట్లయింది, ప్రణాళిక సంఘం ఎట్లా వచ్చింది, ఉక్కు కర్మాగారాలు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ కదరా ఆలోచించాలి. 5 బేగంపేటలో విమానాశ్రయం 5 ఎయిర్పోర్ట్లు నీ అయ్య కట్టిండా, మోడీ లంచకొడు కట్టిండా, నాశనం చేసిండా. ఇప్పుడు ఏడికేళ్ళు వచ్చినాం అనేది కదరా లెక్క. 7 ఉండే, ఏడికేళ్ళు వచ్చినాం. ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎన్ని ఊర్లకు బస్సులు ఉండే, ఎన్ని ఊర్లకు రోడ్లు ఉండే. నా చిన్నప్పుడు పోలియో వచ్చి కుంటికాలతో నడిచేటోళ్ళు 100 మంది చూస్తాను, బోధకాలు వచ్చేటోళ్ళు చూస్తాను. కలరా మసూచి ఊర్లో వెనకడ మీ తాత ఎవడన్నా బతుకుంటే అడుగు. కలరా వచ్చేసి ఈ సండాస్ ఊరవతలు పోయేటోళ్ళు. పోతే ఏమయ్యేది, వానకాలం వర్షం పడితే అదంతా కట్టుకొని వచ్చి ఆ నియర్ బై చెరువులల్లో అల్లా ఇలా పడేది. అది కడవరకు ఏమైంది, వీడు అదే నీళ్ళు తెచ్చుకొని అది ఫిల్టర్ చేయకుండా, దాన్ని వేడి చేసుకోకుండా, వడపోసుకోకుండా అట్లనే తాగేటోడు. తాగితే ఏమయ్యేది, అలా ఉండే బ్యాక్టీరియా వైరస్ల వల్ల కలరా వచ్చేసి గత్తర అనేటోళ్ళు అంటురోగం వచ్చేసి ఈ కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల ఊర్లో 1/3 పీపుల్ చచ్చేటోళ్ళు. ఎవడు బతికేటోడు అంటే ఆ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ నాకు కూడా వస్తుందని పారిపోయి బాయిల కాడ ఉండి బాయిలోకి వెళ్ళి వచ్చిన నీళ్లు తాగి బతికితే 1/3 ఇల్లు బతికేటోళ్ళు. ఇట్లా ప్లేగు అనే ఎలుకలు శుచి శుభ్రత లేక రోడ్డు మీద ఏడబడతాడు చెత్తేయడం వల్ల ఎలుకలు వచ్చేసి ఆ ఎలుకల నుంచి ప్లేగు రోగం వచ్చేది. ఇట్లా అనేక రోగాలు యాడుండే. 1947లో భారతదేశ పరిస్థితి ఏముండే, ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎన్ని నీటిపారుదల నీ అయ్యా మొగడు కట్టిండా. ఇలా మన తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశంలో కానీ బాక్రానంగల్ ప్రాజెక్టు నీ అయ్యా కట్టిండా కాదు. ఎన్ని నీటిపారుదల అట్లాంటి ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు మోడీ లంచకొడుకు కట్టిండా. నేషనల్ హైవేస్ మోడీ లంచకొడుకు కట్టిండా. విశ్వవిద్యాలయాలు మోడీ కట్టిండా. గ్రామాల్లో గ్రామ పంచాయతీలు మోడీ గారు కట్టిండా. చెప్పురా అయ్యా. 1947లో ఏముండే, 2014కి భారతదేశము అభివృద్ధి దేశాలతో అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి నీ అయ్యా ఒకటి తెచ్చిండా. సైన్స్ కాంగ్రెస్లో ఓడి పెట్టిండు, ప్రణాళిక సంఘం ఓడి పెట్టిండు. చెప్పురా అయ్యా. మెడికల్ రీసెర్చ్ ఎవడు పెట్టిండు, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎవడు పెట్టిండు, పటాన్చేరు ఎట్లా ఇండస్ట్రియల్ ఏరియా అయింది, డిఆర్డిఓ ఎవడు పెట్టిండు. ఇవన్నీ మరి దీన్ని ఏమంటారా, షెడదెంగడం అంటారా. నవోదయ విద్యాలు ఎవడు పెట్టిండు. కాంగ్రెస్ వాడు షెడదెంగితే మరి బ్రిటిష్ వాడిని ఉన్నదానికంటే అధ్వానం కావాలి కదరా. ఇలా మొగళ్ళు కట్టినవి కనిపిస్తున్నాయి, చోళులు కట్టినవి కనిపిస్తున్నాయి, చాళుక్యులు కట్టినవి కనిపిస్తున్నాయి, శాతవాహనులు కట్టినవి కనిపిస్తున్నాయి. బ్రిటిష్ వాడు కట్టినవి ఏమున్నాయరా. వాడు ఉండడానికి పండడానికి కావాల్సిన భవనాలు కట్టుకున్నాడు తప్ప. నిజాం కట్టినవి కనిపిస్తున్నాయి. బ్రిటిష్ వాడు ఏం కట్టిర్రా. వాడు ఎత్తుకోవడానికి సంపద ఎత్తుకోవడానికి రైల్ ట్రాక్లు వేసుకున్నాడు. అంతకుమించి ఏం కట్టినరా బ్రిటిష్ వాడు. రైల్వే స్టేషన్లో రైలు ట్రాక్లు తప్ప ఏం కనిపిస్తున్నాయి. వాడి World War Iకి World War IIకి కావాలి, ధాన్యం కావాలి, గొర్రెలు కావాలి, బర్రెలు కావాలి అన్ని ఎత్తుకోపోతే తిండి లేక చచ్చిపోయారు 30 లక్షల మంది. బెంగాల్ ఫైమైన్ అని కొట్టు. సో అట్లాంటి పరిస్థితిలో ఉన్న భారతదేశాన్ని ఇలా ఈ స్థాయికి మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్కి మనకున్నటువంటి ఇన్నిటికి ఇలా ఈ స్థాయికి తీసుకొని వస్తే కాంగ్రెస్ చెడు దెంగింది అంటే నువ్వు అమ్మకే పుట్టిన ఎవరో లంచకొడక. ఏడుండే ఏడుకెళ్ళి వచ్చినాం లెక్క పెట్టాలి కదా. తిండి లేకపోతే మాల్ న్యూట్రిషన్ తోటి పిల్లలు చచ్చిపోతుంటే ఏది వైట్ రెవల్యూషన్ తెచ్చినాము, రష్యా నుంచి పాలపొడి ఇంపోర్ట్ చేసుకున్నాము, అమెరికా నుంచి ముక్కిపోయిన గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్నాం. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఓపెన్ బార్డర్స్. ఇది 1947లో భారతదేశ పరిస్థితి. ఇవాళ అట్లనే ఉందా ఇండియా. మరి 70 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించిన నువ్వే చెప్తున్నావు కదా. మరి 70 ఏళ్ళలో అట్లనే ఉన్నదా, 1947లో ఉన్నట్టే ఉన్నదా భారతదేశం. ఎవడు చేసిండు, ఎప్పుడు కట్టిర్రు, డిఆర్డిఓ ఎప్పుడు పెట్టిర్రు, డిఆర్డిఎల్ ఎప్పుడు పెట్టిర్రు, బిహెచ్ఎల్ ఎప్పుడు పెట్టిర్రు, ఐఐటి ఎప్పుడు పెట్టిర్రు, జేఎన్టీయూ ఎప్పుడు పెట్టిర్రు. చెప్పురా అయ్యా. బిలాయ్ ఉక్కు కర్మాగారం ఎప్పుడు పెట్టిర్రు, మహానది మీద ప్రాజెక్ట్ ఓడి కట్టిండు,
నాగార్జున సాగర్ యొక్క ఏది శ్రీశైలం, శ్రీపాద, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి, భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు నీ అయ్యే మొగడు కట్టిండ. మరి మోడీ గాడు ఎందుకు గాండుగాడు ఎందుకు కడతలేడరా ఈ 10 ఏళ్లలో? వాడు చెడదెంగితే వీడు ఏం మంచిగా చేసాడో చెప్పు. ఎంతసేపు చెడదెంగడము, ప్రజల్ని మతం చుట్టూ తిప్పడము, దోసుకొని దెంగి తినడము, ప్రజల్ని మొత్తం తీసుకుపోయి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తీసుకుపోయి గుజరాతీ లంచ కొడుకులకు అమ్ముతున్నావు, ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. ఎల్ఐసి పెట్టి ఎల్ఐసి కింద లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఎవడు? బ్యాంకులను జాతీయకరణం చేసింది ఎవడు? దేశాన్ని యొక్క న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంగా ఎవడు తయారు చేసిండు? నీ అయ్యా మిండెడ్ తయారు చేసిండు ఆ బోసుడికే. అన్నం తిని అమ్మా అన్నం తూ అని ఉంచుతునే బాడకావు నువ్వు కాదురా. నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్నాడు రైతులు హిందువులు కాదురా బోసుడికే. మరి మోడీ గాడి అట్లాంటి ప్రాజెక్టు కట్టి హిందువులకు తిండి పెట్టిండారా? నవోదయ విద్యాలయాలు చదువుకుంటున్న పిల్లలు కానీ టీచ్ చేస్తున్న టీచర్లు కానీ హిందువులు కాదురా బోసుడికే. మరి హిందువుల కోసం మోడీ గాండుగాడు ఏం చేసిండ్రా? ఆర్టీఐ దోసుకుంటాడు, ఆర్టీఐ చట్టం ఎందుకు తెస్తారా? భూములు పంచడానికి గరిష్ట పరిమితి చట్టం ఎందుకు తెస్తారా? గుడిసెలు పోవాలని చెప్పి గుడిసెలు లేకుండడానికి పక్కా ఇల్లు కట్టడానికి ఎందుకు తెస్తారా? రాజులకు ఇచ్చే భరణం ఎందుకు రద్దు చేసిండు? ఈ దేశంలో ఉన్న అనేక రాజ్యాలను కలిపి ఒక యూనియన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎవడు చేసిండు? ఇలా స్వతంత్ర భారతాన్ని నిర్మించింది ఎవడు? మోడీ గాండుగాడ. పొద్దుగా లేస్తే చెత్త నింపుడు తప్ప. చెప్పురా 11 ఏళ్లలో మోడీ గాండుగాడ ఏం చేసిండో చెప్పు, చదువుతా. ఎంతసేపు చేసిన కాంగ్రెస్ మీద బురద అల్లుడు తప్ప చెప్పు. ఇవాళ వాళ్ళు మొత్తం 56 ఏళ్ళలో చేసినప్పుడు 64 లక్షల కోట్లు. మోడీ గాండుగాడు వచ్చినాక 150 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఈ ఆడికి పోయినాయి పైసలు చెప్పు. 64 లక్షల కోట్లలో అన్ని కట్టినప్పుడు ఈ గాండుగాడు ఏం కట్టిండో చెప్పు నాకు. పొద్దుగాలు వస్తే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, నాశనం చేయాలి, మళ్ళీ వచ్చేసి ముజేసే గల్తీ హువా మాఫీ హువా అని ఏడవాలి. దోసుకున్న దాన్ని కవర్ చేయడానికి ఏడవాలి. ఎవరికి చెప్తున్నావు చెప్పురా. వాని 60 ఏళ్ళ నుంచి వాని తిట్టి వాడి స్కాములని వాని బురద తల్లి హిందూ ముస్లిం గొడవలు చేసి అనేకం చేస్తే వీడికి అవకాశం ఇద్దాం, వీడు ఏం చేస్తాడో చూద్దాం, వానికంటే మంచిగా చేస్తాడేమో. నీకు అవకాశం ఇచ్చినప్పుడు మరి నువ్వేం చేసినావు చెప్పుకోవాలి కదా. వద్దు చెల్లదని పక్క పెట్టినాక చెల్లని కాసు గురించి ఎందుకు మాట్లాడాలి? ఈ గాండిగాడు ఘనకార్యం చేసింది కదా. 11 ఏళ్ళు నాట్ ఏ స్మాల్ టైం కదా. 150 లక్షల కోట్ల దేశ సంపద ఏడికైందో నాట్ ఏ స్మాల్ అమౌంట్ కదా. వాడు 9 రూపాయలు తీసుకునే దాన్ని 33 రూపాయలు ట్యాక్సీ చేసినావు. వాడు 3 రూపాయలు తీసుకునేది 33 రూపాయలు ట్యాక్సీ చేసినావు. వాడు 400 సిలిండర్ ఇచ్చేది నువ్వు 1200 చేసినావు. ఇవన్నిటికీ మరి ఈ పైసలన్నీ యాడికి పోయినాయి? ఎవరి పొక్కలకు పోయినాయి? ఏ గుజరాతీ లంచ కొడుకుల పొక్కలకు పోయినాయి? ఇది లెక్క చెప్పాలి కదరా బోసుడికే. 11 ఏళ్ళకి లెక్క చెప్పడానికి లంచ కొడుకు వాడు నాశనం చేసిండు అంటాడు. యాడుండే యాడికి వచ్చినాం అది కదరా లెక్క.